జూనియర్ ఎన్టీఆర్ పెద్ద మనసు చాటుకున్నారు. తన అభిమానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు జూనియర్. ఆర్టీవీ సాక్షిగా అభిమానికి ఇచ్చిన మాట జూనియర్ ఎన్టీఆర్ నిలబెట్టుకున్నారు. ఇక దేవర సినిమా రిలీజ్ టైంలో తన అభిమాని క్యాన్సర్ పేషెంట్ కౌశిక్ హాస్పిటల్ ఖర్చులు మొత్తం భరిస్తానంటూ హామీ ఇచ్చి మర్చిపోయారు జూనియర్ ఎన్టీఆర్. అయితే కౌశిక్ ఆరోగ్య స్థితిపై ఆర్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. ఆర్టీవీ కథనాలకు స్పందించారు జూనియర్ ఎన్టీఆర్. కౌశిక్ తల్లికి స్వయంగా జూనియర్ ఫోన్ చేశారు. కౌశిక్ ఉన్న చెన్నైలోని అపోలో ఆసుపత్రికి ఎన్టీఆర్ టీం వెళ్ళింది. మొత్తం బిల్ సెటిల్ చేసి డిశ్చార్జ్కి ఏర్పాటు చేశారు. దీంతో ఆర్టీవీకి కౌశిక్ తల్లి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాని కౌశిక్ ట్రీట్మెంట్ కావాల్సిన సహాయాన్ని పూర్తి చేశారు. కౌశిక్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన చికిత్సకు డిశ్చార్జ్కి అవసరమైన సహాయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అందించారు. తారక్ తరపున ఆయన టీం కౌశిక్ను డిశ్చార్జ్ చేసేందుకు ఏర్పాటు చేయడంతో మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కౌశిక్ తల్లి సరస్వతమ్మ జూనియర్ ఎన్టీఆర్కు అలాగే ఆర్టీవీకి కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. దేవరా సినిమా విడుదల సమయంలో ఆ సినిమా చూసి చనిపోవాలనుందంటూ కౌశిక్ పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ విషయం జూనియర్ ఎన్టీఆర్ వరకు చేరడంతో ఆయన అప్పట్లో స్పందించారు. కౌశిక్తో వీడియో కాల్ కూడా మాట్లాడారు జూనియర్ ఎన్టీఆర్. వైద్య చికిత్సకు అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. కోలుకున్న తర్వాత ఇద్దరం కలిసి సినిమా చూద్దామంటూ మాట ఇచ్చారు. ఈ విషయం అప్పట్లో నెట్టింట హాట్ టాపిక్ అయింది. అయితే కౌశిక్ వైద్య చికిత్సకు సాయం చేస్తానన్న జూనియర్ ఎన్టీఆర్ నుంచి తమకు ఎలాంటి సహాయం అందలేదంటూ కౌశిక్ తల్లి సరస్వతి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ టీం స్పందించింది. కౌశిక్ డిశ్చార్జికి కావాల్సిన ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని కౌశిక్ తల్లి సరస్వతి కూడా వెల్లడించారు. సోమవారం రాత్రి అపోలో ఆసుపత్రి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ టీం కౌశిక్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేసింది. తర్వాత మంగళవారం కౌశిక్ డిశ్చార్జికి అవసరమైన 12 లక్షలు చెల్లించినట్టుగా అతని తల్లి సరస్వతి చెప్పారు. దీంతో కౌశిక్ను డిశ్చార్జ్ చేశారని తాము ఇంటికి వెళ్తున్నామంటూ ఆమె చెప్పారు. ఖచ్చితంగా అన్న నేను కలుస్తాను. ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారైనా కలవాలన్నా ఖచ్చితంగా మీ దగ్గర ప్రమోషన్స్ కాబట్టి కష్టమైంది. నేను దగ్గర వచ్చింటారన్న మీరు నాకు తెలుసు తప్పకుండా వచ్చి నేను కలుస్తాను. నువ్వు కోలుకొని వచ్చి నువ్వు నన్ను కలవాలి. ఖచ్చితంగా నేను వస్తానన్నా. చాలా హ్యాపీగా ఉంది. అసలు నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అన్న. ఈ టైంలో నేను నిజంగా ఇప్పుడైతే ప్రశాంతంగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. వెరీ గుడ్. అట్లాగే ఉండాలి. ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా నేను ఒకటే పాజిటివ్ మైండ్ సెట్ లోనే ఉన్నానన్న. ఏం కదని వెరీ గుడ్. కానీ అలాగే ఉండాలి. ఒకటే బాధ ఉన్నాడు, అమ్మ నాన్న ఆశీస్సులు ఉన్నాయి. మేమందరం మా అందరి సపోర్ట్ ఉంటుంది నీకు. ఖచ్చితంగా మా అందరి ప్రేయర్స్ ఉంటుంది నీకు. త్వరగా కోలుకోవాలి. త్వరగా వచ్చేసానన్న. కానీ అదే దేవరా సినిమా కోసమని ఎన్నో ప్లాన్ చేసుకున్నాను. లాస్ట్ చూస్తే ఏమీ అవకుండా హాస్పిటల్లో పడిపోయినా అదొక బాధ. హ్యాపీగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగానే ఖచ్చితంగా మీతో పాటు కనీసం ఒక్కసారి అమ్మన్నా. నమస్కారం సార్. అబ్బాయికి మీరు అట్లాగే ఉండాలి, ధైర్యంగా. మీరు నవ్వుతూ ఉంటే తనకు కూడా కొన్నంత బలం వస్తుంది. మీరే చెప్పండి అన్న. నేను చెప్తే ఇంది మా అమ్మ. నేను చెప్తున్నాను. చూడండి నవ్వు చూడండి. బాగా నవ్వుతున్నాడు చూడండి. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్. అదొక్కటే సార్ చాలు. తప్పకుండా నేను మన వాళ్ళందరూ చెప్తాను. తప్పకుండా మీరు ధైర్యంగా ఉండాలి. ఫస్ట్ కాకపోతే మీరు ధైర్యంగా ఉండాలి. అసలు మీరు నవ్వుతూనే ఉండాలి. మీరు అలా గట్టిగా ఉండాలంటే మేమందరం కూడా ప్రార్థిస్తాం. బాగుండాలి. ఓకే సార్. థ్యాంక్ యూ. అసలు ధైర్యపడకండి. నేను త్వరలో నుంచి కలుస్తాను మిమ్మల్ని. అతన్ని పక్కన పెట్టుకుని నేను దేవరా సినిమా కూడా చూస్తాను. ఈ ఒక మాట చాలన్న. నాకు ఇంకా చాలా హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. ట్రీట్మెంట్ ఇప్పించండి సార్ చాలు. అంతే సార్. ఇంకేంటి సార్. నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎన్టీఆర్ సార్ వాళ్ళు కాల్ చేసి ఏమైందమ్మా, ఏంటి ప్రెస్లో వచ్చావు అని చెప్తే ఇలా అయింది సార్ అంటే మీరు నాతో ఒకసారి మాట్లాడిండొచ్చు కదా అని చెప్పేసి అలా చెప్పారు సార్. సో అప్పుడే ఫోన్ చేశారు. నేను వస్తున్నానమ్మా, మీకు డిశ్చార్జ్ చేపిస్తాను అని చెప్పేసి నిన్న నాకు 12 o'clock
o'clockకి కాల్ చేశారు సార్. కాల్ చేసి నేను చేస్తానని చెప్పేసి నైటే వచ్చారు ఎన్టీఆర్ సార్ టీం వాళ్ళు. వచ్చి నైట్ 11 o'clock నుంచి 2 o'clock వరకు ఉండి ఆ అబ్బాయి గురించి మొత్తం డీటెయిల్స్ అంతా కనుక్కొని సరే అమ్మా మేము ఇవన్నీ డిశ్చార్జ్ చేయాలి సార్, ఇలా ఉంది సిచ్యువేషన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే మేము మార్నింగ్ వచ్చి ఆ అబ్బాయికి డిశ్చార్జ్ చేపిస్తాము అని చెప్పారు సార్. మళ్ళీ మార్నింగ్ వచ్చి ఆ మేడం వాళ్ళతో నిన్న 20 lakhs పే చేయమని చెప్పారు కదా. మళ్ళీ ఎన్టీఆర్ సార్ టీం వాళ్ళు వచ్చేసి వాళ్ళందరితో మాట్లాడి 20 lakhs నుంచి 8 lakhs వరకు డిస్కౌంట్ చేసి 12 lakhs ఎన్టీఆర్ సార్ వాళ్ళు పే చేసేసి డిశ్చార్జ్ ఇచ్చారు సార్. మా అబ్బాయి కండిషన్ ఇప్పుడు 80% బాగుంది, 20% ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ అట్లా ఇట్లా వచ్చాయన్నమాట. అందుకని చెప్పి సార్ చాలా థ్యాంక్స్ సార్. నేను ఎన్టీఆర్ సార్ నేను ఎప్పుడు మిమ్మల్ని తప్పుగా మాట్లాడలేదు సార్. నేను వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేశాను అంతేగాని మా ఫ్యామిలీ మొత్తము ఎన్టీఆర్ ఫ్యాన్స్ సార్. మేము ఎప్పుడు మీ గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడడం కానీ అలా ఏం చేయలేదు సార్. వాళ్ళు అడిగిన దానికే నేను సమాధానం చెప్పాను అంతేగాని ఇంకేం లేదు సార్. మా ఇంట్లో వాళ్ళందరూ మీరు మాట్లాడే స్పీచ్ విని మేమందరము ఒక పిల్లోడంటే ఇలా ఉండాలి అని మా అవ్వ వాళ్ళు అందరూ అలా అనుకుంటారు సార్. మేము కానీ ఇలా మీరు మాట్లాడుతుంటే అలాగే టీవీ ముందర కూర్చొని చూస్తూ ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. మా అబ్బాయికి డిశ్చార్జ్ చేసి మీ అందరి సపోర్ట్ వల్ల డిశ్చార్జ్ అవుతుంది. ఆ అబ్బాయి ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా మీరు ఆ రోజు వీడియో కాల్లో కోరుకున్నారు, అదే విధంగా జరిగింది సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పడినట్టున్నారు నా మాటల వల్ల, మీరు ఫీల్ అయినట్టున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళకి కానీ చెప్తున్నాను సార్, నేను ఎప్పుడు ఎన్టీఆర్ సార్ వాళ్ళ గురించి నేను ఎప్పుడు ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారేమో, రియలీ మీరు అలా అనుకోవద్దండి అని నేను చెప్తున్నాను సార్. నిజంగా నేను ఎప్పుడు అలా అనుకోలేదు సార్. సార్ గురించి నేను ఎక్కడ తప్పుగా చెప్పలేదు సార్. మీరు అర్థం చేసుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను సార్. ఇది ఒక్కటి అర్థం చేసుకోండి సార్. ఆ అబ్బాయి హెల్త్ బాగుండాలని మీరు అందరూ కోరుకున్నారు కాబట్టి అందుకే ఈ అబ్బాయి ఇంతవరకు హెల్త్ బాగున్నాడు సార్. ఇప్పుడు డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి వెళ్తాను. రైట్. దేవరా సినిమా సమయంలో ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కౌశిక్ క్యాన్సర్తో బాధపడుతూ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతుంటే జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. అతనితో వీడియో కాల్ మాట్లాడారు. ట్రీట్మెంట్ కావాల్సిన సహాయాన్ని అందిస్తానంటూ అప్పట్లో మాట ఇచ్చారు. కోలుకున్న తర్వాత కలుస్తానంటూ కూడా ఆయన చెప్పారు. దీంతో కౌశిక్ ట్రీట్మెంట్ అయితే పూర్తయింది. అయితే ఆర్థిక సహాయం అందకపోవడంతో ఆయన తల్లి మీడియా సమావేశం పెట్టింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్పందించారు. ఎన్టీఆర్ టీం స్పందించింది. ఆర్టీవీ కథనాలకు కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. వరుసగా ఆర్టీవీ దీనికి సంబంధించిన కథనాలు ప్రసారం చేసింది. దీంతో జూనియర్ స్పందించారు. కౌశిక్ ఉన్న చెన్నైలోని అపోలో ఆసుపత్రికి ఎన్టీఆర్ టీం వెళ్ళింది. మొత్తం బిల్ సెటిల్ చేసి డిశ్చార్జ్కి ఏర్పాటు చేశారు. అభిమానికి చెందిన 12 లక్షల బిల్ కట్టి జూనియర్ ఎన్టీఆర్ పెద్ద మనసును చాటుకున్నాడు. ఇక దీంతో కౌశిక్ తల్లి కూడా ఆర్టీవీకి ప్రత్యేక కృతజ్ఞత తెలిపింది. మొత్తం మీద కౌశిక్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి మెరుగ్గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కనుక తన మీడియా సమావేశం సంబంధించి ఏదైనా నొచ్చుకుంటే క్షమించాలంటూ ఆయన తల్లి చెప్తోంది. బట్ ఆర్టీవీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ వరుస కథనాలకైతే స్పందించారు. రైట్. మా కరెస్పాండెంట్ సురేష్ జైన్ అయ్యారు. సురేష్, కౌశిక్ ఆరోగ్యం పూర్తిగా కుదురుపడ్డట్టుగా తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ టీం మొత్తం బిల్ సెటిల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆర్టీవీ కథనాలకు వరుస కథనాలకు జూనియర్ స్పందించి సెటిల్మెంట్ చేసినట్టుగా చెప్తున్నాం. సో కౌశిక్ ఉన్న చెన్నైలో ఆసుపత్రికి ఎన్టీఆర్ టీం వెళ్ళిన సందర్భం, అలాగే ఆయన తల్లి కూడా ఆ టీంకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. సో మొత్తం మీద కథ సుఖాంతమైంది. సో జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు పట్ల, అలాగే కౌశిక్ ఆరోగ్యం గురించి ఆయన తల్లి ఏం చెప్తున్నారు? ఏదైతే తిరుపతి చెందిన కౌశిక్ క్యాన్సర్ బారిన పడడం జరిగింది. అయితే ఈయన ఎన్టీఆర్ వీరాభిమాని. ఏదైతే దేవరా సినిమా ఒక్కసారి నేను చూడాలి, ఎన్టీఆర్ని ఒకసారి చూస్తే నాకు ఏదైనా పర్వాలేదు అనేసి కన్నీటి పర్వతమైనటువంటి పరిస్థితి. అదే తరుణంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుని కలుపుకొని ఆర్టీవీ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ తో ఆ అబ్బాయితో మాట్లాడించడం జరిగింది. ఆ అబ్బాయికి ఎంతో భరోసా నింపాడు ఈ జూనియర్ ఎన్టీఆర్. భరోసాతో పాటు నేనున్నానని కూడా తెలియజేయడంతో ఎంతో ఆనందపడ్డారు తల్లిదండ్రులు కావచ్చు. ఆ అబ్బాయి కూడా మానసికంగా కొంత ధైర్యాన్ని ఇచ్చింది నాకు అనేసి ఆర్టీవీ కృతజ్ఞతలు చెప్పినటువంటి సందర్భం.
అయితే తదనంతరం అనేక మంది దాతలు సహాయం చేసిన జూనియర్ ఎన్టీఆర్ నుంచి ప్రత్యక్షంగా సహాయం అందలేదు అనేసి మొన్న సోమవారం మీడియాకి మొరపెట్టుకోవడం జరిగింది. అయితే కొంత ఫ్యాన్స్ కొంతవరకు దానం సహాయం చేసిన జూనియర్ ఎన్టీఆర్ మాకు ఏం చేయలేదనేసి మీడియాకి ఎక్కడంతో వరుసగా మన ఆర్టీవీ అనేక కథనాలు కూడా ప్రచురించినటువంటి పరిస్థితి. అయితే ఈ మన ఆర్టీవీ కథనాలకి స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ నేరుగా వాళ్ళకు మళ్ళా టచ్ లోకి వచ్చి అమ్మా ఏమి మీకు మళ్ళా ఏమైంది, ఎంత డబ్బులు అవసరం వచ్చిందనేసి మళ్ళా విచారించినట్టుగా తెలుస్తుంది. వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏదైతే డిశ్చార్జ్ కావాల్సినటువంటి అమౌంట్ మళ్ళా సమకూర్చి వాళ్ళకి బిల్లు మొత్తం పే చేసినట్టుగా కూడా మనకు తెలియజేశారు. ఏదైతే ఈ యొక్క కథనాన్ని పూర్తిగా ఆర్టీవీ పదే అనేక సార్లు కథనం వరుసగా ప్రచారం చేయడం జరిగింది. ఏదైతే మనం ఇచ్చినటువంటి ఈ యొక్క వార్త ఫలంగానే నా బిడ్డకు న్యాయం జరిగిందనేసి కూడా ఆమె పార్వతి గారు మన ఆర్టీవీ కృతజ్ఞతలు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే బెంగళూరులో ఉన్నప్పుడు ఈ యొక్క వీడియో కాల్ చేసినటువంటి ఆర్టీవీ తర్వాత అనేక కథనాలు ఏదైతే మళ్ళా మన సోమవారం రోజు కూడా మాకు ఆ అమౌంట్ ఇంకా అవసరం లేదంటే దయచేసి మళ్ళా కొద్దిగా హెల్ప్ చేయాలనేసి కూడా ఆ మీడియాకి ఎక్కడంతో మళ్ళా వరుస కథనాలు మనం ప్రచురించడం జరిగింది. అయితే దీనికి నేరుగా స్పందించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ నిన్న మంగళవారం హాస్పిటల్ యొక్క బిల్లును మొత్తం కూడా పే చేసి ఆ డిశ్చార్జ్ యొక్క అన్ని బిల్లులు కట్టేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ సురేష్. సో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఆర్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ కౌశిక్ క్యాన్సర్తో బాధపడుతున్న సందర్భాన్ని స్వయంగా ఆర్టీవీ అక్కడ ఉండి జూనియర్తో వీడియో కాల్ మాట్లాడించింది. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు, పాత దృశ్యాలు అవి. స్వయంగా ఆర్టీవీ ప్రతినిధి అక్కడ కౌశిక్తో జూనియర్ ఎన్టీఆర్తో వీడియో కాల్ మాట్లాడించిన దృశ్యాలు అవి. తర్వాత వరుస కథనాలు కూడా ప్రసారం చేశాం. అతని ఆరోగ్య పరిస్థితి సంబంధించి, అతని వైద్య ఖర్చులకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ కాస్త బిజీగా ఉండడం వల్ల మర్చిపోయినట్టుగా ఆ టీవీ తిరిగి గుర్తు చేసింది. దీనికి సంబంధించి ఆయన బిల్లుకు సంబంధించి పూర్తిగా తానే భరిస్తానంటూ ఇచ్చిన మాట ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఆయన టీంను పంపించారు. చెన్నై అపోలో ఆసుపత్రికి పంపించి పూర్తి బిల్లును సెటిల్ చేశారు. దాదాపు 12 లక్షలు సెటిల్ చేసి ప్రస్తుతం కౌశిక్ను డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆయన తల్లి సరస్వతమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నారు. అటు జూనియర్ ఎన్టీఆర్కు అలాగే తమకు సహాయం చేసిన ఆర్టీవీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నారు ఆమె. సో మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు. ఆర్టీవీ సాక్షిగా అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ ఆ మాట ఇచ్చారు. దేవర సినిమా రిలీజ్ టైంలో తన అభిమాని క్యాన్సర్ పేషెంట్ కౌశిక్ హాస్పిటల్ ఖర్చులు మొత్తం భరిస్తానంటూ ఇచ్చిన హామీని జూనియర్ ఎన్టీఆర్ అయితే నిలబెట్టుకున్నారు. అయితే కౌశిక్ ఆరోగ్య పరిస్థితిపై ఆర్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. జూనియర్ ఎన్టీఆర్ మాట ఇచ్చి మర్చిపోవడంతో తిరిగి ఆర్టీవీ గుర్తు చేసింది. ఆర్టీవీ కథనాలకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. కౌశిక్ తల్లికి స్వయంగా ఫోన్ చేసి చెన్నైలో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రికి ఎన్టీఆర్ టీమును పంపించారు. మొత్తం బిల్ సెటిల్ చేశారు. డిశ్చార్జ్కి అయితే ఏర్పాటు చేశారు. డిశ్చార్జ్ అయ్యారు. నిన్న మంగళవారం రోజు డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కౌశిక్ తల్లి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తోంది ఆర్టీవీకి అలాగే జూనియర్ ఎన్టీఆర్. ఈ నెల 25న గోకవరం సీఎండీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు. మీ రామసేన సభ్యులు.